తొలుత అవిఘ్నమస్తనుచు భూర్జటి నందన నీకు మృక్కెదన్ వలపలి చేతి ఘంటమున నా వలపలి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను నా తలపున నిన్ను వేడెదను దైవగణాధిపలోకనాయక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచిదానందరూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీంమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్ యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం గత 31 రోజులుగా శ్రీమద్దేవీ భాగవతాన్ని అమ్మవారి యొక్క అవ్యాజమైనటువంటి కృపతోటి, నా ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్రుడి యొక్క కృపతోటి అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున 32వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. నవమ స్కంధంలో ఉన్నాం మనం ప్రస్తుతం. 9 సంఖ్య మహోన్నతమైనది సంఖ్యాశాస్త్రపరంగా. అటువంటి 9వ స్కంధం చాలా విస్తృతమైనది. దీంట్లో అనేకమైనటువంటి దేవీ వైభవానికి సంబంధించినటువంటి విషయాలను వ్యాసమహర్షి మనకి అందించాడు. ముఖ్యంగా ఇది నారాయణ మహర్షుల యొక్క సంవాద ఫలితంగా మనకి లభించింది. ఇదంతా కూడా మనం 31వ భాగంలో ఆ సరస్వతీదేవి యొక్క పూజ వివరాలన్నీ తెలుసుకున్నాం. అలాగే ఆ దేవి యొక్క కవచం, అలాగే గంగా, సరస్వతి, లక్ష్మి ఈ ముగ్గురికి వచ్చినటువంటి కలహాలు, వాళ్ళు పరస్పరం పెట్టుకున్నటువంటి శాపాలు, అవన్నీ మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం. ఆ శాపాల పర్యవసానంగా ముగ్గురు కూడా భూలోకంలో నదీమతల్లులైనారు మనందరినీ అనుగ్రహించడానికి అని విష్ణుమూర్తి కూడా వాళ్ళకి ఆశ్వాసన చేశాడు. ఆ సందర్భంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో గంగాదేవి అడిగింది, పాపాత్ములు నాలో స్నానం చేస్తే నేను ఆ పాపభారాన్ని ఎలా విడిచిపెట్టాలి, ఎలా వదిలించుకోవాలి అని అడిగినప్పుడు స్వామి చెబుతున్నాడు, విష్ణుమూర్తి అంటే కృష్ణ భగవానుడే విష్ణుమూర్తి, ఒక్క సజ్జనుడు స్నానం చేస్తే చాలు ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాగే నా భక్తుల యొక్క దర్శన స్పర్శనాలతో మీరే కాదు, భూలోకంలో ఉన్న అసంఖ్యాకమైనటువంటి నదీ తీర్థాలన్నీ కూడా అవుతున్నాయి అని భగవానుడు చెప్పాడు. అసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేదే ఇందుకోసం, అంటే మీ నదుల యొక్క పాపాలని పోగొట్టడం కోసం, భూమిని, నదులను పవిత్రీకరించడం కోసమే నా భక్తులందరూ సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కాళ్ళు కడిగితే అక్కడ అదొక మహాతీర్థం అవుతుంది. పంచమహాపాతకాలు చేసిన వాడైనా సరే, అంటే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, కృతజ్ఞత, అలాగే గురుపత్ని గమనం, ఈ 5 కూడా పంచమహాపాతకాలు అంటారు. అవి కూడా తొలగిపోతాయి. నా భక్తులను దర్శించుకున్న, తాకిన పవిత్రుడై జీవన్ముక్తుడవుతాడు. అందువల్ల లక్ష్మీదేవి నదీ రూపాలు ధరిస్తున్నామని
పాపాత్ములు వచ్చి మీలో మునిగి పాపాలు విడిచిపెడతారని మీరు భయపడద్దు. నా భక్తుల యొక్క దర్శన స్పర్శనాలు మిమ్మల్ని పావనం చేస్తాయి అని మళ్ళీ మళ్ళీ చెప్పి ఊరడించాడు. అప్పుడు లక్ష్మీదేవి కలత తీరిందై, నాథ, హరిభక్తుల యొక్క లక్షణాలు గుణగణాలు నాకు చెప్పు అని అడిగింది. అప్పుడు నారాయణుడు చెబుతున్నాడు, లక్ష్మి, హరిభక్తుల యొక్క లక్షణం అతి నిగూఢంగా ఉంటుంది. అది వేద పురాణాలలో నిక్షిప్తమై ఉంది. అది తెలుసుకోవడమే పుణ్యప్రదం. మీకు చెబుతాను వినండి అని అంటూ, నా భక్తుడు నా గుణాలను పొంది చివరికి ముక్తుడవుతాడు. అలాగే నా గుణాలను ఉపాసిస్తూ నా కథలనే ఆలకిస్తూ పులకిత్ర గాత్రుడవుతూ, అంటే వింటుంటే శరీరం పులకిస్తూ ఉంటుంది, ఆనంద పరవశుడై బాష్పవారి పరిపూర్ణ లోచనుడై, అంటే కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి, గద్గద కంఠుడై మైమరిచిపోతాడు. అంటే భగవంతుడి యొక్క దివ్యమైన భవ్యమైన కథలు వినేటప్పుడు మనకి ఎటువంటి స్థితి రావాలో చెప్తున్నాడు భగవానుడు. నా భక్తుడు నన్ను సేవించడం కంటే సుఖాన్ని కాని ముక్తిని కాని కోరుకోడు. ఇటువంటి నా భక్తులు భారతదేశంలో సంచరిస్తున్నారు. చూడండి, ప్రత్యేకంగా భారతదేశం, అందుకనే మంది పుణ్యభూమి. శ్రావ్యంగా నా గుణగణాలను గానం చేస్తూ ఆనందంగా జీవనయాత్ర సాగిస్తుంటారు. వాళ్ళు అడుగుపెట్టినటువంటి ప్రతి చోటుని పావనం చేస్తారు. ఈ భూమండలాన్ని ఒక తీర్థంగా, నా ఆలయంగా మారుస్తున్నారు నా భక్తులు అని లక్ష్మీదేవికి చెప్పాడు. తర్వాత నారద మహర్షి ప్రశ్న వేస్తున్నాడు. అంటే లక్ష్మీదేవి అడిగింది పరమాత్ముణ్ణి, అవన్నీ నారదుడికి నారాయణ మహర్షి చెప్తున్నాడు. కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది. కలియుగంలో సాలగ్రామాలు, శివశక్తులు, జగన్నాథుడు. ఈ కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత ఈ భారత భూమిని విడిచిపెట్టి వాళ్ళ యొక్క స్వస్థలం చేరుకుంటాయి. అంటే సాలగ్రామాలు, శివశక్తులు, జగన్నాథుడు పూరిలో ఉన్నాడు. వీళ్ళంతా కూడా 10,000 సంవత్సరాల తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే సాధువులు, పురాణాలు, శంఖాలు, శ్రార్థ తర్పణాలు, వేదోక్తమైన కర్మలు, దేవతలకు జరిగే పూజలు, గుణకీర్తనలు, వేదాంగాలు, సకల శాస్త్రాలు, సత్యధర్మాలు, వేదాలు, గ్రామదేవతలు, మనం చేసే వ్రతాలు, తపస్సులు, ఉపవాసాలు ఇవన్నీ కూడా వాళ్లతో పాటే తరలు వెళ్ళిపోతాయి. ఆ దేవతలు ఎప్పుడు వెళ్ళిపోయారో, ఆ సాలగ్రామాలు, శివశక్తులు, జగన్నాథులు వెళ్ళిపోయారో, వాటిని ఆశ్రయించుకుని ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అటుపైన భూగోళం నిండా వామాచారులు మిగులుతారు. వామాచారులు అంటే ఏంటంటే ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, కపటులు, మిథ్యావాదులు మిగులుతారు. తులసి దళాలు కలికానికైనా కనిపించదు. ఏ పూజలు ఉండవు, పొట్ట పూజ తప్ప. స్త్రీ పురుష భేదం తప్ప తక్కిన వాయు వరుసలన్నీ అంతరించిపోతాయి. వస్తువులకు భద్రతే ఉండదు. ఎక్కడ చూసినా ఇంటింట ఆడపెత్తనమే కొనసాగుతుంది. భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు. ఇల్లాలే ఇంటికి అధిపతి అవుతుంది. మొగుడు సేవకుడు కంటే అధముడు అవుతాడు. అత్తమామలు దాస సమానులు అవుతారు. మనుషులంతా కూడా అపరిచితుల్లాగా మెలుగుతూ ఉంటారు. ఇప్పటికే వచ్చింది అది, ఈ సెల్ ఫోన్ల పుణ్యమాని. ఆడవాళ్ల ఆజ్ఞ లేనిదే ఎవ్వడు కూడా ఏ పని చేయడు. కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా అంతరించిపోతాయి. సంధ్యావందన, యజ్ఞ సూత్రాది కర్మలు కనపడవు. చాతుర్వర్ణాల వారు మ్లేచ్ఛాచారులైపోతారు. అంటే ఈ పశ్చిమ దేశాల వాళ్ళు ప్రవర్తించే తీరుని మ్లేచ్ఛులు
అగ్రవర్ణాల వారు అట్టడుగు వారికి సేవకులైపోతారు. ప్రజలందరూ కూడా సత్యహీనులవుతారు. సత్యానికి తావే ఉండదు. చెట్లు ఫలహీనాలవుతాయి. స్త్రీలు సంతాన విహీనులవుతారు. గోవులు క్షీరహీనమవుతాయి. ఆ క్షీరంలో వెన్న ఉండదు. గృహస్థులు సత్యహీనులైపోతారు. రాజులు ప్రతాపాన్ని కోల్పోతారు. ప్రజలు కరువుల పాల్పడతారు. నదీ నద వాపి కూప తటాకాదులు అంటే నదులు, నదములు, చెరువులు, బావులు ఇట్లాంటివి జలహీనమైపోతాయి. 4 వర్ణాల వారు ధర్మహీనులు, పుణ్యహీనులైపోతారు. కోటికి ఒక్కడు కూడా పుణ్యాత్ముడు కనపడ్డం. కొన్ని నగరాలు, గ్రామాలు మానవరహితాలైపోతాయి. అంటే మనుషులే ఉండరు అక్కడ. భయంకరంగా మారిపోతాయి. కొన్ని చోట్లయితే ఒక్కొక్క ఇంట్లో ఒక మనిషే మిగులుతాడు. తటాక తీరాలలో మాత్రమే పంటలు కొద్దిగా పండుతాయి. సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి. అవి పంటలే పండవు. నీచులు ధనవంతులవుతారు. దైవభక్తులు నాస్తికులైపోతారు. పౌరులు దయావిహీనులవుతారు. నరఘాతకులవుతారు. స్త్రీ పురుషులందరూ వామనులు అంటే పొట్టివాళ్లైపోయి వ్యాధి పీడితులుగా ఉంటారు. మరగుజ్జులైపోతారని. అల్పాయుష్కులు అవుతారు. రోగపీడితులు అవుతారు. యవ్వనమే కనపడదు. 20 ఏళ్లకే వృద్ధాప్యం. 8 సంవత్సరాలకే యువతలు రజస్వలలే గర్భవతులు అవుతారు. 16 ఏళ్లకే ముసలమ్మలు అవుతారు. ఎక్కువ మంది గొడ్రాళ్లుగానే మిగిలిపోతారు. 4 వర్ణాల వారు నిస్సంకోచంగా కన్యా విక్రయం చేస్తారు. అమ్మాయిని అమ్ముకుంటారని. కలియుగంలో ఇంకా దారుణం ఏంటంటే శ్రీహరి యొక్క నామం కూడా ఒక వ్యాపార వస్తువు అవుతుంది. ధనవంతులు కీర్తి కోసమని, ప్రచారం కోసమని దానాలు చేస్తారు. అటు తర్వాత తామిచ్చిన దానాలను తామే ఆక్రమించుకుంటారు. ఇప్పటికే జరుగుతున్నది. పూర్వం ఒక వంశం వాళ్ళు చక్కగా దేవతలకి, గుళ్ళకి మాన్యాలు ఇచ్చిపోతే వాళ్ళ వంశంలో వచ్చినటువంటి ఇప్పటి ప్రస్తుతం ఉన్నవాళ్ళు అప్పుడెప్పుడో మా తాతలు తెలియకిచ్చారు, ఇప్పుడు కోట్ల ఆస్తులని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్న రోజులు చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడే దాన నియమాలను ఉల్లంఘిస్తారు. వాయు వరుసలు అంతరించిపోతాయి. ఒక్క తల్లిని తప్పించి అందరితోటి అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతాయి. నారద, కలియుగంలో లోహాల వ్యాపారమే కాదు, ఉప్పుతో కూడా వ్యాపారం చేస్తారు. విప్రులు చెయ్యకూడని చోట భోజనాలు చేస్తారు. పరస్త్రీలతో సంగమించడం వంటి దోషాలకు వెనకాడరు. పంచయజ్ఞాలు అంతరించిపోతాయి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అంతరించిపోతాయి. యజ్ఞోపవీతాలు ఉండవు. సంధ్యా శౌచాలు వదిలేస్తారు. డబ్బుల్ని వడ్డీకి తిప్పే వనితలు, తార్పుడు గత్తెలు ఇటువంటి వాళ్ళు తయారవుతారు. సారాంశంగా ఒక్క మాట చెబుతాను. కలియుగంలో ఆహార నియమం గాని, విహార నియమం గాని, ఆశ్రమ నియమం గాని ఏది ఉండదు. సమస్తము మ్లేచ్ఛమయమైపోతుంది. వృక్షాలు చేతి ఎత్తు మాత్రమే పెరుగుతాయి. మానవులందరూ అంగుష్టమాత్ర దేహులవుతారు. ఈ స్థితి వచ్చేటప్పటికి ఇప్పుడే రాదు, ఇంకా చాలా కాలం ఉంది దీనికి. విష్ణు యశస్కుడు అనేటువంటి ఒక విప్రుడికి కల్కి అనేటువంటి పేరుతోటి నారాయణుడు కొడుకుగా పుడతాడు. అదే చిట్ట చివరి అవతారం, కల్కి అవతారం అంటాం. కళాంశగా వస్తాడు ఆయన. మహాబలిష్ఠుడై సుదీర్ఘమైన కరవాలంతో అంటే పొడవైన కత్తితోటి ఎత్తైనటువంటి గుర్రం మీద ఎక్కి ఈ భూగోళం అంతటా వీరవిహారం చేస్తూ సమస్త మ్లేచ్ఛుల్ని సంహరించేస్తాడు. కేవలం 3 రాత్రుల్లో ఈ భూమిని మ్లేచ్ఛ శూన్యంగా చేసేస్తాడు. వెంటనే అంతర్ధానం అయిపోతాడు. అప్పుడు మళ్ళీ పునఃసృష్టి. అప్పుడు జగత్తంతా 6 రేయింబగళ్ళు కొండ పోతగా ఏనుగు తొండమంత ధారలతోటి వర్షం పడుతుంది. భూగోళం మొత్తం జలార్ణయం అయిపోతుంది. జలమయం.
వృక్షాలు కానీ, గృహాలు కానీ, దేశాలు కానీ ఏ ఉండవు. అటుపైన 12 ఆదిత్యులు ఉదయిస్తారు ఆకాశంలో, అంటే 12 మంది సూర్యులు. ఆ సూర్యుల యొక్క వేడిమికి నీళ్లంతా ఆవిరైపోతుంది, నేల ఎండిపోతుంది. అప్పుడు కృతయుగం మొదలవుతుంది. అప్పుడు సత్వగుణ సంపన్నుడు, తపో నిరతుడైనటువంటి ధర్ముడు అవతరిస్తాడు. అంటే ఈ నారాయణ మహర్షి యొక్క తండ్రి ధర్ముడు. ధర్మనిరతులు, వేదవేత్తలు, మహర్షులు ఆవిర్భవిస్తారు. ఇంటింటా పతివ్రతలు వెల్లువెరుస్తారు. రాజులు తేజస్సులై, ధర్మిష్ఠులై జనరంజకంగా పరిపాలన చేస్తారు. వైశ్యాది జాతుల వాళ్ళంతా పెద్దలను గౌరవిస్తూ తమ తమ వృత్తుల్లో ధార్మికమైనటువంటి జీవనం చేస్తూ ప్రజాసేవ చేస్తారు. 4 వర్ణాల వారు దేవీభక్తి పరాయణులవుతారు. కృతయుగంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది. అధర్మం కలికానికైనా కనపడదు. సత్సంతానం కోసం ఋతుకాల సంపర్కాలే తప్ప దంపతుల మధ్య విపరీతమైనటువంటి కామోపభోగాలు ఉండవు. అదే త్రేతాయుగం వచ్చేసరికి ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది. ద్వాపర యుగంలో 2 పాదాలు, అంటే సగం ధర్మం సగం అధర్మం అని అర్థం 2 పాదాలంటే. కలియుగ ఆరంభంలో 1 పాదంగా నడిచిన ధర్మం కలియుగ అంతం చివరికి వచ్చేసరికి ధర్మం పూర్తిగా లోపిస్తుంది. మళ్ళీ పునరావృత్తి, మళ్ళీ కృతయుగం వస్తుంది, మళ్ళీ ధర్మం 4 పాదాల నడుస్తుంది. ఇది ఒక రొటేషన్ అన్నమాట. ఇలా 4 యుగాలు నడిస్తే దీన్ని మహాయుగం అంటాం. అంటే 43,20,000 సంవత్సరాలు అవుతుందన్నమాట మహాయుగం అంటే. నారద, కృతయుగంలో కాల విభజన స్పష్టంగా ఉంటుంది. 4 జాముల కాలం, అంటే ఒక జాము అంటే 3 గంటలు, ఒక పగలవుతుంది అంతే. మళ్ళీ 4 జాములు ఒక రాత్రి అవుతుంది. ఈ రాత్రి పగలు కలిపిస్తే ఒక రోజు, 7 రోజులైతే వారం. మనకు తెలిసినవే 16 తిథులు ఉంటాయి. మొత్తం 15 రోజులు ఒక పక్షం, 2 పక్షాలు కలిపితే ఒక మాసం. 16 తిథులు అంటే పౌర్ణమి దాకా ఉండేవి 15, అమావాస్య ఒక తిథి కాబట్టి 16 మొత్తం. 6 నెలలు ఒక ఆయనం అవుతుంది, 12 నెలలు ఒక సంవత్సరం. ఇలా ఈ సంవత్సరాలు 5 విధాలుగా ఉంటాయి. మానవుడికి 1 సంవత్సరం అయితే దేవతలకు అది 1 పగలు 1 రాత్రి అవుతుంది, అంటే 1 రోజు అన్నమాట. దీనిని దేవమానం అంటారు. మానవులకు 360 యుగాలు గడిస్తే దేవతలకు అది 1 యుగం అవుతుంది. దేవతలకు కనుక 71 యుగాలు ఒక మన్వంతరం అయితే ఇంద్రుడి వయస్సు 1 మన్వంతరం ఉంటుంది. అంటే ఒక మనువు. మన్వంతరం అంటే ఏంటి? మనువు. 14 మంది మనువులు ఉంటారు. అలా 14 మంది మనువులు వెళ్ళిపోతే బ్రహ్మదేవుడికి 1 పగలు, మళ్ళీ 14 మంది వెళ్ళిపోతే 1 రాత్రి, అంటే 28 మన్వంతరాలు గడిస్తే 1 రోజు అవుతుంది బ్రహ్మదేవుడికి. అటువంటి రోజులతోటి 108 సంవత్సరాలు బ్రహ్మదేవుడు ఆయుర్దాయం. కొంతమంది 100 అంటారు. సరే, సంపూర్ణ ఆయుర్దాయం అష్టోత్తర శతమని లెక్క, 108. మానవుడికి కూడా అంతే. అది గనక నిండితే ప్రాకృత ప్రళయం వస్తుంది. అంటే బ్రహ్మదేవుడికి 108 సంవత్సరాలు నిండాలి. అంటే 2000 ఇంటూ 43,20,000 ఇంటూ 360 ఇంటూ 108. ఇది బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం. అది గనక నిండిందంటే ప్రాకృత ప్రళయం వస్తుంది. అంతా జలమయమైపోతుంది. భూగోళం అసలు కనపడదు. అప్పుడు బ్రహ్మ విష్ణు శివాదులు కూడా ఉండరు. ఇలాంటి ప్రాకృత ప్రళయం జరిగే వరకు ఉన్న కాలమంతా కలిపితే శ్రీదేవికి, అదే మన జగన్మాతకు 1 నిమిషం. అది 1 నిమిషం. కాబట్టి అమ్మవారి యొక్క ఆయుర్దాయం లెక్కేయటానికి 100 క్యాలిక్యులేటర్లు పెట్టినా చాలవు. ఆ మహాదేవి కాల ప్రమాణం అలాంటిది. బ్రహ్మ యొక్క ఆయుష్ శ్రీమాతకు 1 నిమిషమే. అమ్మవారికి 1 నిమిషం గడిచిందంటే ఒక బ్రహ్మదేవుడు అవుట్, వెళ్ళిపోతాడు. నారద, అమ్మవారికి రెప్పపాటు కాలంలో బ్రహ్మాండాలు సృష్టింపబడుతున్నాయి, నశించిపోతున్నాయి, మళ్లీ సృష్టింపబడుతున్నాయి. ఇలా ఇప్పటికి ఎన్ని సృష్టి లయాలు అయ్యాయో, ఎన్ని కల్పాలు వెళ్ళాయో
ఎందరు బ్రహ్మలు అవతరించారో, అంతరించారో, ఎన్ని బ్రహ్మాండాలు ఏర్పడ్డాయో, నశించాయో లెక్కదేల్చి చెప్పడం మానవ మాత్రుడికి సాధ్యమయ్యే పనేనా అన్నాడు నారాయణ మహర్షి. అలా చెప్పగలిగిన వాడు ఒక్కడే ఒకడున్నాడు. ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వేశ్వరుడు, సచిదానంద రూపధారి. బ్రహ్మాది దేవతలంతా అతడి యొక్క అంశావతారాలు. మహావిరాట్ స్వరూపం కూడా అతడి అంశమే. అది ఆకు మీద పడుకొని ఉందనుకున్నాం కదా, అందులో ఒక అంశం విరాట్ స్వరూపం. అదే పరాప్రకృతి. ఆ ప్రకృతి నుంచే అర్ధనారీశ్వరుడు ఆవిర్భవిస్తున్నాడు. అతడే శ్రీకృష్ణుడు. అంటే శ్రీకృష్ణుడు అంటే మనం ద్వారకా నగరంలో ఉన్నటువంటి కృష్ణుడు కాదు అని తెలుసుకోండి. ఈ శ్రీకృష్ణుడు గోలోకవాసి. ఈయన శాశ్వతుడు. రెండు భుజాలతో ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు. 4 భుజాలతో ఉన్నవాడు వైకుంఠంలో ఉంటాడు. ఆయన విష్ణువు రూపంలో ఉంటాడు. ద్విభుజ రూపంలో గోలోకంలో ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రాకృతమైనటువంటి సృష్టి సర్వస్వము నశ్వరమైనది, అంటే నాశనం అయిపోయేదే, కాలాంతరాన ప్రళయంలో నశించిపోయేదే. ఇటువంటి సృష్టికి హేతుభూతమైనది పరబ్రహ్మతత్వం. అది సత్యం, నిత్యం, సనాతనం, నిర్గుణం, ఉపాధిరహితం. అంటే దానికి ఏం ఆకారం ఉండదు. దానిని తెలుసుకున్నందువల్లనే బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించగలుగుతున్నాడు. శివుడు మృత్యుంజయుడై మళ్లీ ఆ సృష్టిని ఉపసంహారం చేయగలుగుతున్నాడు. విష్ణుమూర్తి మహిమాన్వితుడై పోషించగలుగుతున్నాడు ఆ సమస్త సృష్టిని. ఈ ముగ్గురికి ఈ 3 శక్తులు ఆ పరబ్రహ్మ తత్వ ఉపాసన వల్లే లభిస్తున్నాయి అని తెలుసుకోమంటున్నాడు. దీన్నే మహామాయ, అదే పరాప్రకృతి, అదే సర్వశక్తిమయి ఈశ్వరి భగవతి. ఆమె సచ్చిదానంద స్వరూపిణి. ఈ తత్వాన్ని సేవించడం వల్లనే సావిత్రి వేదమాతయ్య వేదానికి అధిష్టాన దేవత కాగలిగింది. వేదవేత్తల యొక్క పూజలు కూడా అందుకుంటోంది ఆ తల్లి. విశ్వ మానవ కోటితోటి ఆరాధింపబడుతోంది ఆ సావిత్రీదేవి. ఆ మహామాయే మనందరినీ రక్షించేటటువంటి సర్వేశ్వరి, సర్వులకు పుత్రదాయిని, సర్వజ్ఞురాలు, సర్వజీవులకు ఆర్తిని పోగొట్టేటటువంటి, అంటే బాధలు పోగొట్టేటటువంటి తల్లి. ఆమె కృష్ణ ప్రాణాధి దేవత. ఆమె రాధిక. అది రాధికాదేవి యొక్క వైభవం. ఆమె పత్నిగా శ్రీకృష్ణుడి యొక్క వక్షస్థలంలో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంది. ఆ మహాదేవి ఒకప్పుడు శతశృంగ పర్వతం మీద అనేక సంవత్సరాలు తపస్సు చేసింది. అప్పుడు కృష్ణుడు ఆమెను వక్షస్థలం మీద నిక్షేపించుకున్నాడు. కృపాన్వితుడై అతి దుర్లభమైనటువంటి వరాన్ని ఆమెకు అనుగ్రహించాడు ఆ రాధకి. హే ప్రాణప్రియ, కృష్ణుడు అమ్మవారి తపస్సుకు మెచ్చుకొని రాధాదేవి తపస్సుకి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు శాశ్వతంగా నా యొక్క వక్షస్థలం మీదనే ఉండు, నాకు భక్తురాలివై ఉండు. సౌభాగ్యంలో, గౌరవంలో, ప్రేమలో నువ్వే శ్రేష్టతమవి, నువ్వే జ్యేష్ఠవు, నాకు అత్యంత ప్రేయసివి, పరిపుష్టవు. నేను నిన్ను స్తుతిస్తాను, పూజిస్తాను, నేనెప్పుడు నీకు వశుండే ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ రాధాదేవికి వరాలిచ్చాడు. ఆమె ప్రాణవల్లభగా స్వీకరించాడు ఆమెని. మిగతా దేవీమూర్తులందరూ కూడా ఈ మహాశక్తిని సేవించినందువల్లనే ఆయా శక్తులను వాళ్ళు పొంది వాళ్ళు లోకారాధ్యులు అవగలిగారు, అవుతున్నారు. అలాగే హిమాలయ పర్వతాలలో 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి దుర్గాదేవి శివుడికి ఇల్లాలయ్యింది.
జగత్తు మొత్తానికి ఆరాధ్య దేవత అయింది. అలాగే సరస్వతీదేవి గంధమాధన పర్వతం మీద 1,00,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడికి ఇల్లాలై సకల విద్యాధిదేవత అయి పూజలు అందుకుంటోంది. పుష్కర క్షేత్రంలో, అంటే రాజస్థాన్లో ఉంది పుష్కర క్షేత్రం, లక్ష్మీదేవి 100 దివ్య యుగాలు తపస్సు చేసింది. మహాశక్తి యొక్క అనుగ్రహానికి పాత్రురాలై శ్రీమన్నారాయణుడికి ఇల్లాలైంది. సకల సంపదలకు అధిష్టాన దేవత కాగలిగింది. అలాగే సావిత్రీదేవి కూడా 60,000 దివ్య శరత్తులు ధ్యానించింది. అంటే 60,000 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం ఒక శరత్కాలం వస్తుంది కదా, అలాగే 60,000 దివ్య శరత్కాలాలు ధ్యానం చేసి వేద అధిష్టాన దేవత అయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక్కొక్కళ్ళు 100 మన్వంతరాలు తపస్సు చేసి ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహానికి పాత్రులై సృష్టి స్థితి లయ చేయడానికి కావలసిన శక్తులన్నీ పొందగలిగారు. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ పరాశక్తిని 10 మన్వంతరాలు ఆరాధించాడు. ఒక్కొక్క మన్వంతరం 71 మహాయుగాలు, అంటే 710 మహాయుగాలు. అర్థం చేసుకోండి, 710 ఇంటూ 43,20,000 ఎన్ని సంవత్సరాలు చూడండి. అలా ఆరాధించి గోలోకానికి ఆధిపత్యం పొందగలిగాడు. ఇప్పటికీ అక్కడే ఆనందిస్తున్నాడు ఆయన. మునులు, మనువులు, రాజులు, బ్రాహ్మణులు దేవిని ఆరాధించి సర్వశక్తి సంపన్నులై ప్రజలందరికీ ఆరాధ్యులయ్యారయ్యా. నారదా, గురుముఖతః నేను విన్న పురాణ గాథను సమగ్రంగా నీకు వినిపించాను. ఇంకా ఏం వినాలనుకుంటున్నావు చెప్పు అని నారాయణ మహర్షి ముగించాడు. అప్పుడు ఈ పురాణం అంతా సరిగ్గా వింటున్నారా లేదా అని చెక్ చేస్తున్నాడు సూత మహర్షి నైమిషారణ్యంలో. శౌనకాది మహామునులారా, మీరు శ్రద్ధగా వింటున్నారా అని హెచ్చరించాడు. అలాగే నారదుడు నారాయణ మహర్షిని మళ్లీ ఇలా అడుగుతున్నాడు. ఓ మహర్షి, మహాదేవికి రెప్పపాడు కాలంలో బ్రహ్మదేవుడు అంతరిస్తాడని చెప్పావు. అప్పుడు ప్రాకృతిక ప్రళయం వస్తుందని అన్నావు. సృష్టి మొత్తం జలమయమై భూగోళం అదృశ్యమైపోతుందన్నావు. అప్పుడు మరి ఆ మహాదేవి ఎక్కడుంటుంది? పునఃసృష్టికి ఆవిడ ఎలా మళ్లీ ఆవిర్భవిస్తుంది? ఏ రూపాన్ని ధరిస్తుంది? ఆ దేవి యొక్క జన్మ కథను వినిపించి నన్ను అనుగ్రహించు మహానుభావ అన్నాడు. అప్పుడు నారాయణ ఋషి ఆ జగన్మాతను ఒక్కసారి ధ్యానం చేసుకునే మనస్సులో, నారదా, సర్వ సృష్టికి ఆది యందు మహాదేవి ఉంటుంది అని వేదం చెబుతోందయ్యా. ఆరంభంలో ఆవిర్భావము, ప్రళయాంతంలో తిరోభావము సహజంగా ఉంటాయి. ఇంకా వసుధ ఎలా ఆవిర్భవించిందో చెబుతాను విను. వసుధ అంటే భూమి. మధుకైటబుల యొక్క మేధస్సుతో, మేధస్సు కాదు మేధస్సు, మేధ అంటే మాంసం, ఏర్పడింది కాబట్టి మేదిని అనేటువంటి పేరు వచ్చిందని కొందరు అంటారు. అందుకనే మట్టి తినకూడదు అంటారు. ఎందుకని? ఆ రాక్షసుల యొక్క మాంసంతో ఏర్పడింది కాబట్టి మేధస్సు అని అన్నారు దాన్ని. అలాగే పుష్కర క్షేత్రంలో నా తండ్రి ధర్ముడు చెప్పగా మరొక వృత్తాంతం విన్నాను. అదేంటంటే, జలమయమైపోయినటువంటి సృష్టిలో మునిగి ఉన్నటువంటి మహావిరాట్ స్వరూపుడి యొక్క శరీరంలోకి రోమ రంధ్రాల ద్వారా, అంటే వెంట్రుకల యొక్క రంధ్రాల ద్వారా ఈ భూమి అంతా ప్రవేశించి అదృశ్యమైపోతుందిట ప్రళయంలో. మళ్లీ పునఃసృష్టికి అతడి మనస్సు సంకల్పం చేసినప్పుడుగా మళ్లీ అవే రోమరంధ్రాల నుంచి అణువణువును బయటకొచ్చి మళ్లీ గట్టిపడి నీటిలో గోళంగా తేలుతుంది. ఇది ప్రతి ప్రళయంలో జరుగుతూ ఉంటుందనేది రెండవ కథనం అని వాళ్ళ నాన్న చెప్పాడని చెప్పాడు. ప్రతి విశ్వంలో ఇలా వసుంధర, అడవులు, కొండలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు ఈ మొత్తం కలిసి ఆవిర్భావం జరుగుతుంది. అలాగే త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, దేవతలు యథాతథంగా మళ్లీ పుడుతూ ఉంటారు, అంటే అవతరిస్తుంటారు
వాహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.